ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఇక రేషన్ మార్ట్ల ద్వారా ప్రజలకు సబ్సిడీలు, నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే ప్రధాన నగరాల్లో రేషన్ మార్ట్లు ఏర్పాట్లు చేయాలని సూచిస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో విజయవాడలోనే 3 సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ మార్టులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ రేషన్ మార్టుల్లో బియ్యంతో పాటు పప్పు దినుసులు, రవ్వలు, కాస్మెటిక్స్ విక్రయించాలని భావిస్తుంది. రేషన్ షాపుల్లో కేవలం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం, కందిపప్పు మాత్రమే కాకుండా నాణ్యమైన నూనెలు, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి ఇతర నిత్యావసరాలను కూడా ఈ మార్టుల్లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రముఖ కంపెనీల వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఈ మార్టుల ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది.